ప్రియా రామ్మా, భోజనం చేద్దుగాని. ఆకలిగా లేదని చెప్తున్నానుగా, నన్ను వదిలే. నువ్వు రాకపోతే మావయ్య వాళ్ళంతా భోంచేయమంటున్నారు. నీకోసం వాళ్ళందరూ పస్తులుండాలా చెప్పు. మారం చేయకమ్మా, రా. మీరైనా తినండి మావయ్య. ప్రియం రాని అమ్మ. ఎవరండి? నేను ఏరిస్ గ్యాలరీ నుండి వచ్చానండి. ఈ గిఫ్ట్ ప్రియ గారికి ఇవ్వాలి. ఆవిడున్నారా? 1 minute. ప్రియా, నీకోసం ఎవరో వచ్చారు. ఎవరు? ప్రియాకి ఏదో గిఫ్ట్ వచ్చింది. గిఫ్టా? ఎస్. కంగ్రాచులేషన్స్ మేడం. న్యూ మిలీనియం బెస్ట్ లవర్స్ కాంటెస్ట్ లో మీకు ఈ ప్రైజ్ వచ్చింది. ప్రియా, ఎవరు పంపారు? ఫ్రెండ్ పంపారు. ఫ్రెండ్? దేనికి? అది ఇటు కమా, లెట్ మీ సీ. విత్ లవ్, ప్రదీప్. బ్లడీ హెల్! వాడికి ఎంత ధైర్యమే నీ గిఫ్ట్ పంపడానికి? అన్నయ్య, నేను చెప్పేది విను. ఇది ప్రదీప్ కావాలి పంపలేదు. ఆయన ఎప్పుడు మిమ్మల్ని అవమానించాలనుకో. నువ్వు వాడు కలిసి మాతో నాటకాలు ఆడుతున్నారా? అసలు మమ్మల్ని అవమానించాలి, కాకపోతే ఇలాంటి పనులు చేయడం నీకేసి చూడ్డు. ఎంత చెప్పినా, ఎంత ప్రాధాయపడ్డా వాడు ఇంకా ఇలాంటి పనులు చేస్తున్నాడంటే వాడి దృష్టిలో మేమంతా అసమర్థులన్నమాట. తెలుసా, ఈ రోజు వాడు నేను తెలుస్తాను. నా మాట విని ఆవేశపడకండి. అన్నయ్య ఎందుకు ఇలా చేస్తున్నాడో నాకు అర్థం కావడం లేదు. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. నేను వెళ్ళి ఎలాగైనా అన్నయ్యకి నచ్చ చెప్తాను. ప్లీజ్. అన్నయ్య. రా సంగీత. ఏ వచ్చి ఏం చేయమంటావు? నీ వల్ల మళ్ళీ అక్కడికి ఇలా అవమానపడమంటావా? ఏమైంది సంగీత? ప్రతి ఆడపిల్లకి సమస్యలు అత్తింటి నుండి వస్తాయంటారు. నా దురదృష్టం ఏంటో నాకు పుట్టింటి నుండి వస్తున్నాయి. నేను అక్కడ సుఖంగా ఉండడం నీకు ఇష్టం లేదా? బావగారు ఏమైనా అన్నారా? అన్నా, నేను ఇంత బాధపడేదాన్ని కాదు. నువ్వు ఇన్ని చేస్తున్నా వాళ్ళు నన్ను ఒక్క మాట కూడా అనలేదంటే వాళ్ళు ఎంత సంస్కారవంతులో తెలుసుకో. చెల్లెలకు కష్టాలొస్తే కుమ్ములిపోయే అన్నయ్యలను చూశాను, కానీ తన సంతోషం కోసం చెల్లెల కాపురం ఏవైనా పర్వాలేదనుకునే అన్నయ్యను నిన్నే చూస్తున్నాను. అన్నయ్య అంటే పెద్దవాడిగా పుట్టగానే సరిపోదు, పెద్ద మనసు కూడా ఉండాలి. సంగీత, నువ్వు పెద్దింటికి వెళ్ళాక నీకు పెద్దరికం వచ్చిందేమో, కానీ నిన్ను చిన్నబుచ్చే పని వాడు ఎప్పుడు చేయలేదే. వాడికి మనసు ఉంది కాబట్టి తన ప్రేమకు సమాధి కట్టుకుని నీ కాపురానికి పునాది వేశాడు. ఇదేనా నువ్వు వాడిని అర్థం చేసుకుంది? అయితే నన్నే కాదు, నిన్ను కూడా మోసం చేస్తున్నాడు. మోసమా? లేకపోతే ప్రేమను చంపుకున్నవాడైతే ప్రియకు గిఫ్ట్ ఎందుకు పంపించాడు అడుగు నాన్న. గిఫ్టా? నేనెప్పుడు పంపించాను? ఇంకా ఎవరిని నమ్మించాలని నటిస్తున్నావు? ఇంత జరిగాక వాడు ఎందుకు పంపిస్తాడమ్మా? నిజంగా చెప్పు, నువ్వు పంపించలేదా? లేదే. ఇప్పుడు చెప్పు, ఐరిస్ గ్యాలరీ నుంచి ప్రియకు గిఫ్ట్ పంపించలేదు? ఏరిస్ గ్యాలరీ నుంచా? పంపించాను, కానీ అది ఎలా జరిగిందంటే... ఇంకా చాలా థాంక్స్. నాన్న మీద ఒట్టేసి కూడా అబద్ధం చెప్తావేమోనని భయపడ్డాను. నిజం చెప్పి నాన్నను బ్రతికించావు. తెలుసో తెలియక మంచి భర్తనిచ్చారు. నీ కారణంగా ఆయన రాక్షసుని చేసి మా ఇంటిని వల్లకాడు చేయకు. ఇన్ని తప్పులు చేసినా నా అన్న నాకు కావాలనుకుంటున్నాను. నీకు నీ చెల్లెలు కావాలనుకుంటే నా సంసారాన్ని నిలబెట్టు. ప్రియకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. నీ కారణంగా ఏదైనా జరిగితే ఎప్పటికీ నీకు చెల్లెలుండదు. నాన్న, ఆ గిఫ్ట్ ఎప్పుడు పంపించాను? వద్దురా, ఏమిటో నాకేం అర్థం కావట్లేదు.
నేను మీ అమ్మాయిని చేసుకున్నప్పుడు కట్న కానుకలేవి అడగలేదు, కానీ ఇప్పుడు అడుగుతున్నాను. మా నాన్న బతికున్నంత కాలం ఆయన కాస్త మనశ్శాంతిగా బతకనివ్వమని మీ అబ్బాయికి చెప్పండి చాలు. ఎన్నాళ్ళు నిన్నందరం అభిమానించాం, గౌరవించాం. ఆ గౌరవం అంతా ఒక్కసారే పోగొట్టుకున్నాం. ప్రియకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. నీ కారణంగా ఏదైనా జరిగితే ఎప్పటికీ నీకు చెల్లెలుండదు. సురేష్, మీరు వాళ్ళతో అన్ని విషయాలు మాట్లాడాక ఇమ్మీడియట్ గా నాకు ఫోన్ చేయండి. అలాగే బయలుదేరండి. వస్తాను. వెళ్ళరామా. నాన్న, నేను ఇంత దురదృష్టవంతుడవుతానని ఎప్పుడూ అనుకోలేదు. ఇంతకాలం నా ప్రేమే సమస్య అనుకున్నాను, కానీ ఇప్పుడు మీకు నేనే సమస్యనయ్యాను. మీ అందరికీ దగ్గరగా ఉండి దూరం అవ్వడం కంటే దూరంగా ఉండి దగ్గర అవ్వడం మంచిది. అందుకే వెళ్ళిపోతున్నాను. నన్ను క్షమిస్తామని ఆశిస్తూ, ప్రదీప్. అంకుల్ 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 ఏమిట్రా, ఏమైంది? మన ప్రదీప్ లెటర్ రాసిపెట్టి ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. ఇలా చేసేదేమిట్రా? ఏం చేస్తాడు? ఏ చెల్లెల కోసం తన ప్రేమను చంపుకున్నాడు. ఆ చెల్లెలు వచ్చి తప్పు చేశామన్నప్పుడు వాడు మానసికంగా చచ్చిపోయాడు. నువ్వేం చేసినా భరించడానికే వచ్చాను బావా. జీవితంలో నేను ఎన్నో పొరపాట్లు చేశాను. నన్ను క్షమించే హక్కు నీకున్నా, క్షమించమని అడిగే అర్హతే నాకు లేదు. కానీ నా వల్ల 2 జీవితాలు నాశనం అయిపోతుంటే చూస్తూ నేను ఊరుకోను. దయచేసి ప్రియని, ప్రదీప్ని ఒక్కటి చెయ్యి బాబా. నీ సలహాలు వినాల్సిన అవసరం నాకు లేదు. నా బిడ్డల్ని కష్టపడి పెంచుకుంది నా జీవితంలాగా పాడు చేసుకోవడానికి కాదురా. ప్రియకి ఇష్టం లేని పెళ్లి చేసి అల్లుణ్ణి తెచ్చుకోగలవు గాని తన మనసుకు నచ్చిన భర్తను తీసుకురాలేవు. ప్రేమ కోసం పెద్దవాళ్లనే వదులుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కానీ ప్రదీప్ నీ కోసం ప్రేమను వదులుకున్నాడు, ఊరే వదిలి వెళ్ళిపోతున్నాడు. ప్రదీప్ తలుచుకుంటే నీ కూతుర్ని రెచ్చగొట్టి లేవ తీసుకుపోగలడు, కానీ మనసు చంపుకొని ఒంటరిగా వెళ్ళిపోతున్నాడు. వయసులో మనం పెద్దవాళ్ళమైనా మనసులో మనకంటే పెద్దవాడు బావా. నా మూర్ఖత్వంతో ప్రేమించిన వాళ్ళకి దూరమై ఏకాకిగా మిగిలిపోయాను. ఇప్పుడు నీ మూర్ఖత్వంతో ప్రేమించిన వాడిని దూరం చేసి అందరూ ఉన్న ఏకాకిని చెయ్యొద్దు బావా. మన జీవితం వాళ్ళ జీవితానికి గుణపాఠం కావాలి, శాపం కాకూడదు. నేను చేసిన నేరానికి నాకే శిక్ష వేసినా భరిస్తాను, కానీ వాళ్ళని మాత్రం వేరు చేయకు. నీకు చేతులెత్తి నమస్కరిస్తాను. అతను ఊరు దాటే లోపల మనసు మార్చుకో. మంచి హృదయంతో వాళ్ళిద్దరిని ఒకటి చేసి ఆశీర్వదించు. నాన్న, ఆ రోజు మళ్ళీ పెళ్ళెందుకు చేసుకోలేదు నాన్న అంటే, ప్రతి మనిషికి 2 కళ్ళున్నా మనసు మాత్రం ఒకటే. ఆ మనసు పెళ్ళైనప్పుడే అమ్మకిచ్చేసానన్నావు. పెళ్ళైతేనే మనసిచ్చినట్టు కాదు నాన్న, మనసిచ్చిన రోజే పెళ్ళైనట్టు. నా మనసు ప్రదీప్కిచ్చాను. ఈవేళ మా ప్రేమ నువ్వు దూరం చేసినా తన కుటుంబం నుంచి ప్రదీప్ ని మాత్రం దూరం చేయకు నాన్న. నాన్న, ఇంటికి పెద్దవాడినైనా ఎప్పుడూ చిన్నవాడినిగానే మిగిలిపోయాను. ఇవాళ ధైర్యం చేసి చెప్తున్నాను. నా బావమర్ది ప్రియకి ఇష్టం లేకపోయినా తన ఒంటి మీద చేయేసి మన కుటుంబానికి ఎంతో ద్రోహం చేశాడు. కానీ ప్రదీప్ తన మనసు చంపుకొని మన అందరి గౌరవం కోసం మన కుటుంబానికి ఎంతో మేలు చేశాడు.
అలాంటి మంచి మనిషిని ప్రియ నుంచి దూరం చేయకండి నాన్న. తెలివిగా మాట్లాడాననుకుంటే నా మాట మన్నించండి. తెలివి తక్కువగా మాట్లాడాననుకుంటే నన్ను క్షమించండి. అంకుల్ ఏ హాస్పిటల్? అర్జెంటుగా ఈ మెడిసిన్స్ తీసుకురండి. అలాగే. హరిచంద్రరావు గారు ఎక్కడ? ఆపరేషన్ థియేటర్లో ఉన్నారు. డాక్టర్, ఆయనకి ఎలా ఉంది? ఇప్పుడే ఆపరేషన్ జరుగుతుంది. బాబు గారు బాబు గారు బాబు గారు బాబు గారు బాబు గారు ప్రదీప్ గారి విషయంలో మీ మావి గారు అయ్యగారు గొడవ పడ్డారు. వెంటనే అయ్యగారు బయటికి వెళ్ళారు. అయ్యగారు హాస్పిటల్లో ఉన్నారని ఇందాకే ఫోన్ వచ్చింది బాబు. డాక్టర్, మా నాన్నకి ఎలా ఉంది? ఆపరేషన్ పూర్తి చేశాం. బ్రెయిన్ లో నరాలు క్లాష్ అయ్యాయి. పేషెంట్ పరిస్థితి చాలా సీరియస్ గా ఉంది. పేషెంట్ 24 అవర్స్ అబ్జర్వేషన్ లో పెడితే కానీ ఏం చెప్పలేము. ఇప్పుడు ఆయన ఐసీయూకి షిఫ్ట్ చేస్తున్నాం. లెట్ us వెయిట్ అండ్ సీ. ప్రియా, నా కాళ్ళు చేతులు ఆడడం లేదు. నువ్వు నాన్న దగ్గరే ఉండు. నేను వెళ్ళి సురేష్ బయలుదేరలేదు ఫోన్ చేసి వస్తాను.